రేవంత్ రెడ్డి ఎలా సక్సెస్ అయ్యింది మరి రేవంత్ రెడ్డిగా ఇది మూడో నమ్మకం మీద ఇప్పుడు వచ్చిన ఆమ్ల మీద ఒకడు ఆడోళ్ళకి అనేది పెట్టిండు ఉడకపోతే చడతారు మూగలు మరి ఆడోళ్ళకి మంచిగా ఉందా ఫ్రీ బస్ ఎక్కడ సత్తారు మన మూగలకు ఎందుకు వాళ్ళే కూర్చుంటారు ఏమనంటే మీరు ఏమంటారు కొట్టుకున్న రోజులు వస్తానే వాళ్ళకి 6,000 మిగులుతానే ఒక్కొక్కరికి మిగులుతాను అది వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళే మిగులుతాను రోజు ఎందుకు పోతారు వాళ్ళు 2,500 వస్తున్నాయా మహిళలకి రుణమాఫీ రైతు బంధు అన్ని ఏది లేదు అంతేనా ఏది లేదు ఎట్లా పోతారా మరి మీరంతా ఎట్లా బాగుతున్నారు అట్లే బాగుతున్నారు అంతేనా నమస్తే అన్న ఏం పేరు అన్న యాప్ చెట్టు కింద చల్లగా కూర్చున్నారు రైతులందరూ చల్లగా ఉన్నట్టుగా ఏమున్నది కరెంటు వచ్చుకుంటా పోతా ఉన్నది నీళ్లు అయితే లేవు నీళ్ళు ఇప్పుడు పొలాలన్నీ ఎండిపోయినాయి కదా నీళ్ళు లేవు ఇప్పుడు మొన్న ఒక 10 రోజులు 15 రోజులు ఇచ్చిండ్రు తర్వాత ఇక పొలాలన్నీ ఎండిపోయినాయి కొన్ని వారినాయి కొన్ని ఎండిపోయినాయి గత 10 ఏళ్ళ ఏ రోజు అన్న ఎండిపోయేది ఇప్పుడు ఎండిపోలే అప్పటి నుంచి బాగా నడిచింది కాళేశ్వరం నీళ్ళే మీకు ముఖ్యంగా వచ్చేది మరి కాళేశ్వరం దండగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు రేవంత్ రెడ్డి దానివల్ల మీకు ఏమన్నా నష్టమా కాళేశ్వరం కట్టడం వల్ల నష్టం లేదు బాగా లాభం జరిగింది మీకు లాభం జరిగింది మరి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి అంటే ఇక వాళ్ళు ఇక మంత్రులు కదా అంతే ఉంటది వాళ్ళ కడుపు కిందకి వాళ్ళు తోడుకుంటే తప్ప కానీ మరి ప్రజలకు ఏం జరుగుతుంది ఏం లేదు అనేది వాళ్ళకు ఇప్పుడు ఇంకా ఆయన మంత్రి కాదు ఆయన ముఖ్యమంత్రి గుర్తించు ఇప్పటికైనా మీరు ఆయన మంత్రి కాదు ముఖ్యమంత్రి అయితే ఉన్నది ప్రజలతోటే ముఖ్యమంత్రి అయింది కదా ప్రజలు లేని ముఖ్యమంత్రి ఏం చేయలేదు అదే మరి అవన్నీ ఆయన ఇచ్చిండంటాడు మీరు ఇయ్యలేదంటారు అంటున్నారు తప్ప కానీ ఎవరికి వచ్చినట్టుగా అయితే ఎవరు అంటలేరు కదా ప్రజలకు తెలియాలి కదా వచ్చినాయి రాని ప్రజలకు తెలియాలి నేను ఇచ్చినాను అనుకుంటే అయిపోతుంది కాదు కదా మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా ఇస్తా అంటాను కదా ఓట్లు వేస్తుండు దేవుడికి ఎప్పుడైతే రైతు బంధు కొందరికి తక్కువ భూములు ఉన్న వాళ్ళకి పడ్డాయని అంటారు ఇక 4 తర్వాత ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని అంటారు ఇంకా ఆయన 15,000 అన్నాడు కదా ఇక 15,000 ఇవే 4,000 వాళ్ళతోనే వాటి ఇంకా 15,000 నుంచి వస్తాయి 4 ఎకరాలకే బరాబర్ ఇస్తారు అదే మీరు అబద్ధాలు ఆడుతున్నట్టు వాళ్ళేమో పడతాయి అంటారు గవర్నమెంట్ ఇస్తే మేము చెప్పుకుంటారు కదా అరే మరి వాళ్ళ మంత్రి చెప్తుండు ముఖ్యమంత్రి చెప్తుండు మేము అందరికి ఇస్తాము ఇంకొక 8వ తారీఖు అయితే ఇంకా పూర్తిగా మేము రైతు భరోసా పూర్తి చేస్తాం అంటున్నాడు ఆయన పూర్తి ఎప్పుడు చేస్తారో తెలియదు గతంలో ఇప్పుడు పంటలు అయిపోయినాక పడతాయని అంటారు కానీ గతంలో పంటలు అయిపోయినాక పడేదానా మీకు లేదు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మే జూన్ లో పడతాయి అప్పుడున్న ప్రభుత్వంలో బట్ ఇప్పుడు దీనికి మొదలయ్యేది డిసెంబర్లోనేమో అట్లా పడుతుండే గత కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడైతే ఇక కొందరికే పడ్డాయి మొత్తం పూరా మందికి రాలే ఫ్రీ బస్ ఎట్లుంది ఈ ఫ్రీ బస్ అంటే ఇక మనకైతే మగవాళ్ళకైతే ఏం సౌకర్యం లేదు మగవాళ్ళకైతే సౌకర్యం లేదు ఎందుకు అంత ఇబ్బంది ఎందుకైతే టికెట్ తీసుకుంటే ఏమన్నా నిల్చుండి కూడా ఎంత దూరం ఉన్నా హైదరాబాద్ వాళ్ళు ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే నీకు ఇబ్బంది అయితే అన్నట్టుంది కదా ఇబ్బంది అంటే బాగా కడుపు మంట పడుతుంది వాళ్ళకి 6,000 మిగులుతానట నెలకు కడుపు మంట ఏమున్నది కానీ అట్లా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదన్నా మన చిన్న ముసలికో లేకపోతే స్టూడెంట్ కో లేకపోతే వాళ్ళకి ఇస్తే కొంచెం మంచి మేలు జరుగుతుంది ప్రభుత్వానికి ఇప్పుడు అందరికి ఇస్తే ఇప్పుడు ఎవరు మా చోటలో బోర్డు బంద్ అయింది బండ్లు కొనుక్కొని తిరగవాలి చెప్తుంది ఎందుకు అంత ఇబ్బంది ఏమన్నా అసలు పోవడానికి సీట్లు లేకపోతే ఎంత దూరాన్ని పోతారు అన్న ఎంత దూరాన్ని పోతారు మహిళలకు ఫ్రీగా ఏదైనా పని ఉంటే ఎంతకన్నా ఏం పని ఉంటుంది మహిళలకు పోతారు అంగట్లకు దుకాణాలకు అట్లే తప్ప అంతే కదా అటు తప్ప ఎడిపోరు వాళ్ళకు ఈ 2,500 ఇస్తున్నారా మహిళలకి లేదు 100 రోజులు లోపే ఇస్తా అన్నాడు కానీ ఇప్పటి వరకు నాకు ఎందుకు మీ ప్రజలే అబద్ధం ఆడతారు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు 100 రోజులలో అన్ని ఇచ్చిండు అనిపిస్తుంది నాకు ఎందుకు ఆయన మొత్తం సోనియా గాంధీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రమాణాలు చేయించిండు అంటే వాళ్ళు డిక్లరేషన్ చేయించిండు చేయించిండు కానీ ఇప్పటి వరకు అయితే రాలే ఎవరికి రావట్లేవు పింఛనే 4,000 ఇస్తుర్రా అంటే మీ ఇంట్లో ఉంటారు కదా పెద్దోళ్ళు వాళ్ళకి 4,000 వరకు అయితే ఎవరికి రాలే 4,000 అనేది రాలే అదే జరిగినాయి 2,000 బోనస్ లేదు బోనస్ ఎక్కడ 500 బోనస్ ఇస్తా అన్నాడు కదా వాట్లకా ఏ లేదు బోనస్ లేదు ఇప్పటి వరకు బోనస్ కూడా ఇస్తలేడా గ్యాస్ 500కి రాలే ఇప్పటి వరకు అయితే మరి ఎవరికి వస్తున్నాయో వరకు అయితే మా ఇంట్లోనే అయితే రాలే అవి కూడా మీ అకౌంట్లలో పడుతున్నాయట చూసుకుర్రా మరి
పడితేటు పోతే ఉంటాయి కదా ఆ, మెసేజ్ వస్తుంది కదా ఇప్పుడు ఫోన్లకు ఆ, పడ్డట్టు ఉంటే మెసేజ్ వస్తుంది ఇప్పుడు వరకు అయితే రాలే ఆ. తెలియదు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖే చేస్తానండి చేసిండా మరి చేయలేదు వరకు అయితే మళ్ళీ ఒట్లేస్తాడు కదా మరి నమ్ముతారా మరి ఇప్పుడు ఎవరు వేయరు ఇప్పుడు బాగా కష్టం ఆ? బాగా కష్టం ఎట్లుండబోతుంది ఎలక్షన్ కంపల్సరీ ఎట్లా అనిపిస్తుంది ఒక సీఎం హోదాలు ఉండి అట్లా భాష మాట్లాడడం అదంతా కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి భాష మీద ఎట్లా అనిపిస్తుంది మీకు? మాట్లాడద్దు అట్లా ఉం? మాట్లాడదు మీ సామాన్యులే మాట్లాడొద్దు అంటారు మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు హోదాలో ఉన్నప్పుడు హోదాను బట్టి నువ్వు మాట్లాడాలి అయినా గౌరవించాలి అయినా కూడా ఒక 10 సంవత్సరాలు పరిపాలించింది కదా దాని విధంగా చేసిన తప్పులు అవి ఏందో మీరు సరిదిద్దుకోవాలి తప్ప ప్రజలకు మేలు చేయాలనుకోవాలి కానీ మీకు మీరు అనుకోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ప్రజలు ఇంటలేరా ఇప్పుడు ప్రజలంతా అమాయకులేం కాదు వింటారా ప్రజలైతే ఇంటలేరు ఇప్పుడు వింటారు ఇప్పుడు అందరు మళ్ళీ తిడుతురు కదా ఏమని రేవంత్ రెడ్డి ఇవి ఇస్తామన్నారు అవి ఇస్తామన్నారు ఫీ అన్నారు ఏది లేదని అంటారు కదా అంటుర్రా ఓకేనా మంచిది